నమస్కారం. సెన్సస్ మ్యాపింగ్ గుర్తుల గురించిన ఈ ఆసక్తికరమైన వివరణకు స్వాగతం. జనాభా లెక్కలు సేకరించే కార్టోగ్రాఫర్లు వాడే ఒక సీక్రెట్ లాంగ్వేజ్ను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఎంత సంక్లిష్టమైన గల్లీలైనా వీధులైనా సరే వాళ్ళు అంచెలంచెలుగా ఎలా మ్యాప్ చేస్తారో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. వాస్తవ ప్రపంచాన్ని మ్యాప్పైకి తీసుకురావడం, ఇళ్ళు, భవనాలు, సరిహద్దులు, రవాణా మార్గాలు, నీటి వనరులు, ముఖ్యమైన ల్యాండ్మార్క్లు, చివరిగా ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ మ్యాప్ను ఎలా చదవాలో ఈ ప్రయాణంలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మొదటి విభాగం, వాస్తవ ప్రపంచాన్ని మ్యాపులుగా మార్చడం. అసలు మన చుట్టూ ఉన్న ఈ గందరగోళ ప్రపంచాన్ని ఒక సింపుల్ డ్రాయింగ్గా ఎందుకు మార్చాలి? ఇక్కడే ఎన్యూమరేషన్ లేఅవుట్ లేదా గణన లేఅవుట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఎలాంటి స్కేల్ వాడకుండా ఫ్రీ హ్యాండ్తో గీసే ఒక స్కెచ్ అన్నమాట. జనాభా లెక్కలు తీసేటప్పుడు ఏ ఒక్క ఇళ్ళు లేదా ఏ ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకూడదు కదా, దానికి గ్యారంటీ ఇచ్చే అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఈ లేఅవుట్. ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. ఎంతో సహజంగా, కాస్త గజిబిజీగా ఉండే ఏరియల్ ఫోటోను అత్యంత స్పష్టమైన, సింపుల్ రేఖాగణిత బ్లూప్రింట్గా ఎలా మార్చారో గమనించండి. ఇలా చేయడం వల్లే ఎన్యూమరేటర్లకు ఏ ఇల్లు ఎక్కడుందో క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక పెద్ద పజిల్ సాల్వ్ చేసినట్లుంటుంది కదూ. ఇప్పుడు రెండవ విభాగం, ఇళ్ళు మరియు భవనాలను ఎలా మ్యాపింగ్ చేస్తారో చూద్దాం. మ్యాపింగ్లో వాడే ప్రాథమిక అక్షరమాలను ఒకసారి గమనిస్తే, ఇటుకలు, సిమెంట్తో కట్టిన శాశ్వత నివాసాన్ని అంటే పక్కా ఇంటిని ఒక ఖాళీ చదురపు గడితో సూచిస్తారు. అదే మట్టి లేదా తాటాకులతో కట్టిన తాత్కాలిక నివాసాలను అంటే కచ్చా ఇళ్లను ఒక త్రిభుజం ఆకారంలో చూపిస్తారు. చాలా సింపుల్ కదా. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయముంది. ఆకారంలో ఒక చిన్న మార్పు చేస్తే దాని అర్థం ఎలా మారిపోతుందో గమనించండి. ఇందాక మనం చూసిన ఖాళీ చదరం లోపల కొన్ని అడ్డగీతలు గీస్తే చాలు, అది నివాస స్థలం కాస్త వాణిజ్య లేదా నివాసేతర పక్కా భవనంగా మారిపోతుంది. అంటే అదొక షాప్ కావచ్చు లేదా ఫ్యాక్టరీ కావచ్చు అని సులభంగా పసిగట్టేయచ్చు. అచ్చం ఇదే లాజిక్ తాత్కాలిక కచ్చా నిర్మాణాలకు కూడా వర్తిస్తుంది. త్రిభుజం లోపల గీతలుంటే అది పశువుల పాక ద్వారానో లేదా ఏదైనా గిడ్డంగి ద్వారానో ఉపయోగపడుతున్న నివాసేతర కచ్చా నిర్మాణమని అర్థం. కేవలం కొన్ని గీతలతో ఆ భవనం దేనికి వాడుతున్నారో మ్యాప్ చూసే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. నెక్స్ట్ మూడవ విభాగం, సరిహద్దులు మరియు రవాణా నెట్వర్క్లు. భవనాల నుండి కొంచెం బయటకు వస్తే ఈ చుక్కల గీతలు కనిపిస్తాయి కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్ యొక్క భౌగోళిక సరిహద్దును ఫిక్స్ చేస్తాయి. డేటా కలెక్ట్ చేసే అధికారి పొరపాటున పక్క బ్లాక్లోకి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా తన పరిధిలోనే ఉండేలా ఈ డాష్ లైన్స్ గట్టిగా బౌండరీని గీసేస్తాయి. ఇక రవాణా మార్గాల విషయానికొస్తే తారు లేదా కాంక్రీటుతో వేసిన పక్కా రోడ్లను రెండు సమాంతర నిరంతర గీతలతో చూపిస్తారు. దానికి భిన్నంగా మట్టి రోడ్లు లేదా పక్కా చేయని మార్గాలను కేవలం రెండు సమాంతర చుక్కల గీతలుగా మ్యాప్లో ప్రదర్శిస్తారు. ఫీల్డ్లో నావిగేట్ చేయడానికి ఈ చిన్న తేడా ఎంతో ఉపయోగపడుతుంది. రవాణా వ్యవస్థలో మరో కీలకమైన భాగం రైల్వే ట్రాక్లు. ఈ మ్యాప్లలో వీటిని గుర్తుపట్టడం చాలా ఈజీ. ఒక మందపాటి నల్లకి గీత గీసి దానిపై సమాన దూరంలో చిన్న చిన్న అడ్డగీతలు పెడతారు. అది చూడగానే మనకు రైలు పట్టాలు గుర్తుకురాక మానవు. సరే, ఇప్పుడు నాలుగవ విభాగం, నీటి వనరులను గుర్తించడం. ప్రవహించే నదులు లేదా కాలువలను మ్యాప్లో ఎంత న్యాచురల్గా గీశారో చూడండి. రెండు అలలలాంటి ఉంగరాల గీతలతో వీటిని సూచిస్తారు. ప్రకృతికి అద్దం పట్టేలా ఇవి నీలం రంగులో ఉంటాయి కాబట్టి నది ఎటు ప్రవహిస్తోందో ఈజీగా ట్రేస్ చేయొచ్చు. ఇక్కడ ఆకృతుల్లో ఉన్న తేడాను కాస్త నిశితంగా గమనించండి. ఒక ఊరిలో ఉన్న చెరువును చూపించడానికి క్లోజ్ అయిన ఒక క్రమరహిత ఆకారాన్ని గీసి నీలం రంగు నింపుతారు. కానీ ఒక నిర్దిష్టమైన చోట ఉండే చేతి పంపు లేదా బావిని చూపాలంటే ఒక చిన్న వృత్తం గీసి దానికి ఒక చుక్క లేదా గీతను యాడ్ చేస్తారు. నీటి వనరు సైజును బట్టి సింబల్ ఎంత పర్ఫెక్ట్గా మారుతోందో కదా. ఇప్పుడు ఐదవ విభాగం, అత్యంత ముఖ్యమైన మైలురాళ్లను ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం. నావిగేషన్కు దారి చూపే ల్యాండ్మార్కులుగా హిందూ దేవాలయాలను మ్యాప్లో ఎలా వేస్తారో గమనించండి.
సంప్రదాయబద్ధమైన ఆలయ శిఖరం లేదా గోపురాన్ని పోలి ఉండే ఒక చిన్న క్యూట్ ఐకాన్తో దీన్ని గీస్తారు. దీనివల్ల ఆ ఏరియాలో గుడి ఎక్కడుందో ఎవరైనా సరే చిటికల్లో పసిగట్టేయచ్చు. అదేవిధంగా మసీదులను చాలా స్పష్టంగా గుర్తించడానికి మధ్యలో ఒక గుమ్మటం, దానికిరువైపులా మినార్లను సూచించే డ్రాయింగ్ వాడతారు. ఇక చర్చిల విషయానికొస్తే సిలువ గుర్తు లేదా పైన స్పైర్ ఉన్న భవనమాకారాన్ని గీస్తారు. ఇవి కేవలం దారి తెలుసుకోవడానికి కాదు, ఆ ప్రాంతంలోని సామాజిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా భలే ఉపయోగపడతాయి. పాఠశాలల లాంటి సంస్థలను కూడా ఎవరైనా ఈజీగా గుర్తించేలా మ్యాప్లో డ్రా చేస్తారు. భవనం మీద ఒక జెండా ఎగురుతున్నట్లు గీయడం ద్వారానో లేదా సింపుల్గా ఒక బాక్స్లో స్కూల్ అని అర్థమొచ్చేలా SCH అనే అక్షరాలు రాయడం ద్వారానో వీటిని హైలైట్ చేస్తారు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది కదా. ఇక మెడికల్ ఫెసిలిటీస్, పోస్టాఫీసులను ఎలా గుర్తిస్తారో చూస్తే, ఆస్పత్రులను ఒక ప్లస్ గుర్తుతో లేదా హాస్పిటల్ అనే అక్షరాలతో వెంటనే గుర్తుపట్టేయచ్చు. అలాగే పోస్టాఫీసులను ఒక చత్తరపు గడిలో PO అనే అక్షరాలతో సూచిస్తారు. అత్యవసర సమయాల్లో ఈ సింబల్స్ నిజంగా గేమ్ చేంజర్స్ అని చెప్పచ్చు. చివరగా 6వ విభాగం. ఇవన్నీ కలిపి ఈ సంపూర్ణ మ్యాప్ను ఎలా చదవాలో చూద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా కలిపి ఈ సంపూర్ణ లేఅవుట్లో చూడండి. పక్కా ఇల్లు, రోడ్ల నెట్వర్క్, ప్రత్యేకమైన ల్యాండ్ మార్కులు, ఆ బ్లాక్ బౌండరీ ఇవన్నీ కలిసి ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా సింక్ అవుతున్నాయో గమనించొచ్చు. ప్రతి గీత, ప్రతి ఆకారం ఇక్కడొక కథ చెప్తుంది. ఒక చిన్న కాగితం మీద మొత్తం ఊరు లేదా వార్డ్ ఎంత పర్ఫెక్ట్గా ఆవిష్కృతమైందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదూ. ఈ లేఅవుట్లో కనిపిస్తున్న ప్రతి చదరం, ప్రతి చుక్కల గీత, ప్రతి చిన్న మైలురాయి గుర్తు ఇవి కేవలం మామూలు డ్రాయింగ్లు ఎంతమాత్రం కావు. దేశవ్యాప్తంగా జరిగే సెన్సస్ అనే అతిపెద్ద ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా నడిపించడానికి ఇవే అత్యంత కీలకమైన పునాదిరాళ్లు. వీటి సాయంతోనే దేశంలోని ప్రతి ఒక్కరిని లెక్కించడం సాధ్యపడుతుంది. ఈ అద్భుతమైన దృశ్యభాష మనకొక ఆసక్తికరమైన ప్రశ్నను వదిలివెడుతుంది. కంటికి కనిపించని కాంప్లెక్స్ సరిహద్దులను ఇలా సింపుల్ రేఖాగణిత ఆకారాలుగా మార్చడం ద్వారా 100 కోట్ల జనాభాను లెక్కించే అసాధ్యమైన పని ఎలా సుసాధ్యమవుతోందో ఒక్కసారి ఆలోచించండి. మ్యాపింగ్ అనేది కేవలం గీతలు గీయడం కాదు, అదొక గొప్ప కళ. ఈ వివరణ మీకు కొత్త విషయాలు నేర్పిందని, మరింత ఆలోచించేలా చేసిందని ఆశిస్తున్నాను.